నవాజుద్దీన్ సిద్దికీ జటిల్ యాదవ్గా మళ్లీ మన ముందుకు వచ్చేశారు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న రాత్ అకేలీ హై ద బన్సాల్ మర్డర్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా చూడాలంటే ఫస్ట్ పార్ట్ చూడాలా అంటే అవసరం లేదు. క్యారెక్టర్స్ అవే ఉన్న కేస్ మాత్రం పూర్తిగా కొత్తది. కథద విషయానికి వస్తే బన్సాల్ ఫ్యామిలీ ఇంటి చుట్టూ కొన్ని పందులు, కాకులు వింతగా చనిపోవడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో అని అనుకునేలోపే ఆ ఇంట్లో ఒక ఘోరమైన మర్డర్ జరుగుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ జటిల్ యాదవ్కి ఎదురైన సవాళ్లువేంటి, ఆ ఇంట్లో ఉన్న రహస్యాలువేంటి అనేదే ఈ మిస్టరీ. నవాజుద్దీన్ సిద్దికీ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసింది ఆయనే. జటిల్ యాదవ్ పాత్రలో ఆయన యాక్టింగ్, ఆ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్. మొదటి 15 నిమిషాలు సినిమా మీద మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. బీజీఎం మరియు విజువల్స్ పర్లేదు, సినిమాకి కావలసిన మూడ్ని క్రియేట్ చేశాయి. బోరింగ్ స్క్రీన్ ప్లే. స్టార్టింగ్ ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత పోయింది. చాలా పాతకాలం నాటి రొటీన్ మర్డర్ మిస్టరీ ఫార్మాట్లోనే సాగుతుంది. సెకండ్ హాఫ్లో ఏదో జరుగుతుంది అని వెయిట్ చేస్తే క్లైమాక్స్ మాత్రం చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చాం కదా అని ఎండ్ చేసినట్టు ఉంది కానీ కిక్ ఇవ్వదు. ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని బిల్డప్ ఇచ్చారు కానీ రియల్ ప్రోగ్రెషన్ ఎక్కడా కనిపించదు. సింపుల్గా చెప్పాలంటే నవాజుద్దీన్ గారి యాక్టింగ్ కోసం ఒకసారి చూడొచ్చు, కానీ ఒక గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ కావాలనుకునే వారికి ఇది ఒక సాధారణ సినిమాలాగే అనిపిస్తుంది. అడల్ట్ సీన్స్ లేదా బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేవు కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.